హలో అండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టేస్టీ వంటతో మీ ముందుకొచ్చాను. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. మాటలొద్దు, ముందు రెసిపీ పేరు చెప్పు అనుకుంటున్నారా? ఓకే. ఈ రెసిపీ పేరు వచ్చేసి కస్టర్డ్ బ్రెడ్ మ్యాంగో రోల్. ఇదొక స్వీట్ అనమాట. అద్భుతంగా ఉంటుంది. కంపల్సరీగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దామా? పొయ్యి మీద కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఘీ అనేది వేసేసి డ్రై ఫ్రూట్స్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. అదే ఘీలో పావు కప్పు సేమియా వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను పావు కప్పు సేమియాకి 1 కప్పు పాలు తీసుకున్నాను. సేమియా పాలలో మెత్తబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత అదే కప్పుతో పావు కప్పు షుగర్ అనేది యాడ్ చేసేసి షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్, కొన్ని పాలు వేసేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ సేమియాలో వేసేసి ఒకసారి అలా కలుపుగా చిక్కబడిపోయింది. కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి తొందరగానే చిక్కబడిపోయింది. స్పూన్తో కలుపుతూనే ఉండండి. మరీ తిక్కుగా అయ్యేంత వరకు పెట్టుకోకండి. కొంచెం పల్సగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి చల్లారే కొద్దీ గట్టి పడిపోతుంది అనమాట. కొంచెం లూజ్గా ఉన్నప్పుడు బంద్ చేసి చల్లారనివ్వాలండి. అది చల్లారేలోగా ఒక మ్యాంగో పీల్ తీసేసి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత చల్లారిన సేమియా కస్టర్డ్లో ఈ మ్యాంగో పేస్ట్ వేసేసి మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 4 బ్రెడ్ పీసెస్ అనేది తీసుకొని ఒకసారి బేలన్తో ఇలా రోల్ చేసేసాను. కొంచెం అలా చేయటం వల్ల, ప్రెస్ చేయటం వల్ల కొంచెం పలసబడిపోయింది అనమాట. రోల్ చేయటం ఈజీగా ఉంటుంది. బ్రెడ్ మీద కొన్ని మ్యాంగో పీసెస్ వేసేసి ఇలా రోల్ చేసేసి ఇలా సర్వింగ్ ప్లేట్లో వేసేసి సేమియా మ్యాంగో కస్టర్డ్ దీని మీద ఇలా వేసుకోవాలి అనమాట. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. అద్భుతం అంటే అద్భుతం తినగలిగే స్వీట్ అండి ఇది. కంపల్సరీగా మీరు ఇంట్లో కస్టర్డ్ బ్రెడ్ మ్యాంగో రోల్ చేసుకొని దాని టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుందన్నమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేళ్ళండి. ఉంటా మరి. చూడండి నేను ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నాను ఈ స్వీటు. నాకు స్వీట్ అంటే ఆల్రెడీ మీకు నేను చాలా వీడియోలో చెప్పాను. స్వీట్ అంటే పిచ్చి అనేసి. నాలాగా స్వీట్ తినేవాళ్ళైతే ఆహా అనాల్సిందే, మళ్ళీ చేసుకొని తింటారు. అంత అద్భుతంగా ఉందన్నమాట. సరే మరి నేనైతే ఎంజాయ్ చేయాలి కదా. ఉంటా మరి.